నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఓపికతో కూడుకున్నది. ఖచ్చితత్వంతో లాంగ్ రన్ లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ రావడం జరుగుతుంది. అలా నిరూపించిన ఓ స్టాక్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు భారీగా పెరిగి లాభాలు పండిస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం ఉన్నట్టుండి పడిపోయి నష్టాలను కూడా అంటగడుతూ ఉంటాయి. అయితే వీటిని చాలా క్లోజ్డ్గా వాచ్ చేస్తే మాత్రం లాభాల నాడిని పట్టుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చే అనౌన్స్మెంట్స్ ను కీన్ గా పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే అవి కూడా స్టాక్ ధర భారీగా పెరిగేలా చేస్తాయి. అయితే అదే అనౌన్స్మెంట్స్ కూడా భారీగా నష్టపోయేలా కూడా చేస్తాయి. అందుకే సరైన స్టాక్ గుర్తించాలి అంటే ఆ కంపెనీ పనితీరు, అనౌన్స్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్, ప్లానింగ్స్ ఇలా అన్నిటినీ గమనిస్తూ ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా సలహాలు స్వీకరిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అదృష్టం, సరైన ఎంపిక కలిసినప్పుడే ఫలితాలు ఊహించలేనివిగా ఉంటాయి. నర్చూర్ వెల్ ఇండస్ట్రీస్ ఆ లిస్టులో వస్తుంది. అద్భుతమైన రాబడిని అందించడం ద్వారా పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. గత 6 సంవత్సరాలుగా నర్చూర్ వెల్ ఇండస్ట్రీస్ పనితీరును చూస్తుంటే ఇది ఓ అద్భుతంలా అనిపిస్తోంది. 6 ఏళ్ల క్రితం కంపెనీ స్టాక్ 3 పైసల చుట్టూ ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ ఏకంగా ₹42.30 వద్ద నడుస్తోంది. అంటే స్టాక్ దాదాపు 1,40,566% జంపును సాధించింది. జనవరి 2024 నుంచి ఆగస్టు 2025 మధ్య స్టాక్ బలమైన ర్యాలీని చూసింది. ఆ తర్వాత లాభాల బుకింగ్ ప్రారంభమైంది. దీంతో 57% పడిపోయింది. అయితే 2025 సెప్టెంబర్లో మళ్లీ ఊపందుకుంది. 6 ఏళ్ల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ కంపెనీలో 1,00,000 పెట్టుబడి పెట్టి తన వాటాలను విక్రయించకుండా ఉంటే ఆ పెట్టుబడి నేడు దాదాపు 14.10 కోట్లుగా ఉంది. ఈ మొత్తం ఏ మధ్యతరగతి కుటుంబానికైనా జీవితాన్ని మార్చేది. ఆ కంపెనీ తన వాటాదారులను సంతృప్తిపరచడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అక్టోబర్ 2024లో ఇది 1:10 స్ప్లిట్, అలాగే అంతకుముందు ఏప్రిల్ 2024లో 1:1 బోనస్ ప్రకటించింది. ఈ కార్పొరేట్ చర్యల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఇప్పటికే అదృష్టవంతుడే అని చెప్పాలి. ఏదైనా స్టాక్ కదలికలు అసమానంగా ఉన్నాయంటే దాని ఆర్థిక ఫలితాలే ముఖ్య కారణం. గతంలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పిలిచే నర్చూర్ వెల్ ఇండస్ట్రీస్ తన వ్యాపారంలో గణనీయమైన మార్పులు చేసింది. ఇప్పుడు కంపెనీ ఆహార రంగంలో బలమైన పట్టును సాధించింది. దీని డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు కంపెనీ సరైన మార్గంలో ఉందని నిరూపిస్తున్నాయి. తాజా డేటా ప్రకారం కంపెనీ లాభాలు గత సంవత్సరంతో పోలిస్తే 95% పెరిగి 34.60 కోట్లకు చేరుకున్నాయి. ఆదాయం కూడా 46% పెరిగి 290 కోట్లకు చేరుకుంది. మార్జిన్లు పెరుగుపడ్డాయి. ఇది ఇప్పుడు ఆర్గానిక్ ప్రాసెస్ చేసిన ఆహారాలు అలాగే బేకరీ విభాగంలోకి దూకుడుగా విస్తరిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.